హలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మన అభిమానం ఉన్నవాడు అమ్మ నా పేరు శ్రీనివాసరావు. నువ్వే తీసుకొని చేసాయి जय 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 माता भारत माता जय जय माता भारत माता भारत माता जिंदाबाद 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 बीएमएस जिंदाबाद भारत की जय నేను ఉన్నాను పక్కనే ఉన్నాను నేను అందరూ महे गातो यज्ञाय गातो यज्ञनाय दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः जगातभेषयो शन्ना अस्तद्यसेरसा पुरुषः सहस्राख्यः सहस्रपाद समामन्वस्य पुरुषः माधवस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोद्धरुते पुरुषः पादोस्येह भवात् पुनः ततो विश्वं रक्षामतो साधनानसने अभि तस्मात् विराजजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत अजायत चंद्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखासन्दश्चाग्निश्च श्रेष्ठो समवर्तत ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्दयन्द्रश्चाग्निश्च राष्ट्रम् ध्रुवेण हविषा तस्मै देवाय ब्रुवन् भारत माता की जय बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद मुहूर्तकालेन सूर्यादि
ముహూర్తకాలేన సూర్యాదీన నమానాంగ్రహాణమత్యంత ఆనుకూల్యతాపల సిద్ధిరస్తు. సుబ్బారావు బాగున్నారా? భగవాన్ మంగళాయతనం ముందు తీసుకెళ్ళ స్థానమంత్రే సమోర్జం గృహానాథే రండి సార్, రండి సార్. తెలుగు రాష్ట్రాలుగా విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరులో మనం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మన వ్యవస్థని మొదలుపెట్టడానికి ఒక ముఖ్యమైన ఈ యొక్క రోజు కోసం ఇప్పుడున్న పెద్దవాళ్ళు కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాకారమైంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ఘట్టాన్ని మనం చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు. ఓకే, సో అయితే ఈరోజు ముందరగా కొంచెం సమయాభావం అప్పటికే కొంచెం అనుకున్న షెడ్యూల్ కన్నా కొంచెం లేట్ అయింది. మనం కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చారని నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి, కార్మిక బంధువులకి అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం పెద్దవాళ్ళని వాళ్ళకి తగినంత గౌరవం ఇచ్చి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వారికి సముచిత స్థానం ఇవ్వడం చాలా ముఖ్యమైన. అంటే బిఎంఎస్లో కానీ లేదా మన తెలియంది ఇక్కడ మన ప్రీవియస్ డే ఓల్డెన్ డేస్లో అసలు బిఎంఎస్ ఆవిర్భావం, బిఎంఎస్ ఆంధ్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి కానీ గుంటూరు జిల్లాలో కానీ ముందుండి నడిపి మనకి ఎంతో సహాయం చేసి ఇక్కడ కార్మికులకి సహాయం చేసిన శ్రీమతి జూపూడి హైమావతమ్మ గారిని మొదట వేదికకి ఆహ్వానిస్తాం. అమ్మ తర్వాత శ్రీ సామా బాలరెడ్డి గారు, సెక్రటరీ విశ్వకర్మ సేవా సమితి. గౌరవాధ్యక్షులు శ్రీ మన శ్రవణ్ కుమార్ గారు భాష తీసుకుంటున్నారు. నమస్కారం.
गृहाणमण्डलं वेदं त्रैलोक्यं विनिरापः भक्त्या दीनं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरदा धीर्योर्नमोऽस्तुते उज्जीत्य स्वजातवेदो बध्नं निरोधं ममापसोदष्टमह्यमानहतीर्णमं जवियोदिशा वह्निनायोजितं प्रियं गृहाणमण्डलं वेदं त्रैलोक्यं विनिरापः भक्त्यादीनं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरदा घोरादिव्यज्योतिर्नमोऽस्तुते भूतदेवतायै नमः साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि दीपाराधनाय नमस्काराणि समर्पयामि वह्निनायोजितं प्रियं गृहाणमण्डलं वेदं त्रैलोक्यं विनिरापः भक्त्यादीनं प्रयच्छामि देवाय परमात्मने మార్గంగా కోసం గోపాల స్థాపించారు. అసలు అందరికీ తెలిసిందే. ఆఫీస్ ఓపెనింగ్ కూడా అని అనుకోవటం వైస్ ప్రెసిడెంట్ శ్రీ పద్మావతి గారు అలాగే వాళ్ళు అనుభవం రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రాధాకృష్ణ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్ సెక్రటరీ మహేష్ వాళ్ళు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కన్స్ట్రక్షన్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస నాయుడు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. మనకు తన పర్యటనలో దేశమంతా పర్యటనలో మనకు 5 రోజులు మన రాష్ట్రానికి 5 రోజులు కేటాయించారు మన ఆర్గనైజ్ సెక్రటరీ. ఇక్కడ అందరికి కూడా చిరపరిచితులు శ్రీ సురేంద్రజీ వారికి మనందరి తరఫున రాష్ట్ర కమిటీ తరఫున కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 85 వయసులో కూడా చాలా యంగ్గా ఉంటూ మనందరికీ వెన్నుతట్టుగా ఉండి ఈ ఊళ్ళో కార్మిక సంఘాలకు సంబంధించి స్థాపించినట్టు మొట్టమొదటి దాంట్లో ఉన్నటువంటి అలాగే ఈ స్థలం ఏదైతే కొన్నామో దాంట్లో సింహభాగం మనందరికీ తెలిస్తే ఆశ్చర్యపోతాం. రిక్షా కార్మికులు ఇక్కడ చాలా మంది ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. బహుశా ఆర్గనైజ్ పోస్టల్ వాళ్ళు ఉన్నారు, బిఎస్ఎల్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు కూడా నాకు తెలిసింటే ఆయన దీంట్లో కంట్రిబ్యూషన్ ఎవరైతే ఇస్తారని చూద్దాము. కానీ అప్పట్లోనే ఈ స్థలం కోసము ఈ ఏదైతే రిక్షా కార్మిక సంఘం ఉన్నదో వాళ్ళు 55,000 రూపాయలు ఈ స్థలం కోసం ఇస్తారు. 2001 అంటే ప్రేరణ
మనిషికి వాళ్ళకు ఉండే స్థాయి కాదు ముఖ్యము, ప్రేరణ. సో వాళ్ళకు ఉన్నదే లేదనే విషయం మీద ఎక్కడ ఇబ్బంది రాదు, లేకపోయినా కూడా ఎక్కడ కూడా తీసుకొచ్చేస్తారు. అట్లా కూడా పెట్టే డబ్బులన్నీ కూడా వాళ్ళు డబ్బులు పాటు చేస్తారని చెప్పేసి డబ్బులు వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా అవన్నీ చేసి, అక్కడ అప్పుడు మహిళా బ్యాంక్ ఒకటి ఉంటే మహిళా బ్యాంక్లో FD వేసి వాటిని ఏదైనా వాడాలి అని చెప్పేసి, ఇది స్థలం కొనడం అనేది BMSకి ఎప్పటి నుంచో కోరిక కాబట్టి, కళ కాబట్టి ఖచ్చితంగా చేరాలని చెప్పేసి. అలాగే ఈ సమయంలో ఇంకో పేరు కూడా మనం కనుక స్మరించుకోకపోతే తెరని అన్యాయం చేసి మనం అవుతాము. వారే సాంబశివరావు గారు రైల్వేలో పనిచేశారు. రైల్వే సాంబశివరావు ఆయన పేరు, ఇంటి పేరు ఏ అయినప్పుడు కూడా ఆయన ఇంటి పేరుతో ఎప్పుడు పిలవలేదు మేము. రైల్వే సాంబశివరావు గారు ఇక్కడే 2/15లో ఉండేవారు. వారు కూడా ఈ స్థలం సంబంధించిన బాగా ప్యాడీపేటలో ఆయన చూడే స్థలం లేదు, ప్రేమిస్తే స్థలం కొనాల్సిందే. ఆయన ఆలోచన వచ్చిన ₹4 లేదు. అయినప్పటికీ కూడా వారు పట్టుబట్టి స్థలాలు చూడాల్సిందని చెప్పి కనీసం ఒక 6-7 చూసుంటాము. చివరికి దీనికి మేము అప్పట్లో దీనికి ఖర్చు పెట్టింది 3 లక్షల చిల్లరలు అంటే దాంట్లో ₹1,00,000 ఇంకా అప్పు, ₹1,25,000 ఇంకా సుమారు అప్పు ఉంది వాళ్ళకి ఇవ్వాల్సింది 2001లో. సో అప్పట్లో అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు. ఈ ఆర్గనైజేషన్కి ఇస్తే నమ్మకం ఖచ్చితంగా ఇక్కడ వేస్ట్ కాదు అనేటువంటి విషయంలో. ఆ విధంగా రిక్షా కార్మికులతో పాటు టొబాకో వర్కర్స్, అక్కడ చుట్టుపక్కల టొబాకో వర్కర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ అమౌంట్ కూడా దీంట్లో కలిసి చెప్తున్నారు. అలాగే ఇంకొకరు పేరు చెప్పక్కర్లేని, పరిచయం చెప్పక్కర్లేని వ్యక్తి బాలరెడ్డి గారు. ఆంధ్రదేశంలో అందరి కార్యకర్తలకి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండవు. బహుశా ఇళ్లలో కనుక మనం పిల్లలు కనుక చిన్నపిల్లలు కానీ అట్లాగే ఎగ్నెత్ కావచ్చు, ఇంకేమైనా చిన్నపిల్లలు పెద్ద వాళ్ళంటే ఒక గుర్తు తెచ్చుకుంటే వీళ్ళందరికీ చార్మినార్ రాసిస్తుంటారు. హైదరాబాద్ లో చార్మినార్ రాసిస్తుంటారు ఆయన అందరికీ. సో ఆ రకంగా ఇంటికి ఇల్లుప్పుడు అంటే ఇప్పుడు ఇళ్లలో వెళ్ళడం తగ్గిపోయింది, కానీ అందరూ చక్కగా ఇంట్లో వస్తే ఇళ్లలో ఉండేవాళ్ళు ఇళ్ళకి వచ్చినప్పుడు పిల్లలతో దగ్గర నుంచి పెద్దవాళ్ళతో ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనే విషయం వాళ్ళతో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఆ రకంగా భారతీయ మజ్దూర్ సంఘ్ అంటే ఆయనే భారతీయ మజ్దూర్ సంఘ్ అనే పద్ధతిలో రాష్ట్రంలో విస్తృత పర్యటన చేసి తపన పడి రాష్ట్రం గురించి వ్యక్తి. అలాగే వారు కూడా ఈరోజు మన మధ్య ఉండటం చాలా ఆనందదాయకం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రాధాకృష్ణ గారు అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయి వచ్చారు. ఇక్కడే హైదరాబాద్ లో ఉండి 2 రాష్ట్రాల్లో ఏదైతే టేకా మజ్దూర్ సంఘ్ అంటే కాంట్రాక్ట్ లేబర్ వాటికి సంబంధించిన సమస్యలు ఏదైతున్నాయో వాటికి సంబంధించి ఫెడరేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు ఆ ఒక్క సమయం చూస్తున్నారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ. అలాగే చివరాబు చౌతి మహేష్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు, ఏలూరులో ఉండేది. ఆయన మొన్న జూన్ 13 జరిగినటువంటి కొత్త రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర సెక్రటరీగా ఎన్నికయ్యారు. పోస్టులో పనిచేస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి పట్టున్నటువంటి వ్యక్తి. అలాగే మన మధ్య ఇంకొక వ్యక్తి శ్రీనివాస నాయుడు గారు. ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా బోర్డు అది, దానికి సంబంధించిన చైర్మన్ వారు కూడా వాళ్ళ మన మధ్యలో ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన కార్యకర్త, ఆయన న్యాయస్థానం పిలవలేదు, మా యొక్క స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమేష్. ఏ కార్యక్రమం అంటారు కాకపోతే న్యాయస్థానం కావాలని కోరుకోరు, వెనకంచి అన్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాగే కడప వాస్తవ్యులు. అలాగే ఇంకొక మహిళా కార్యకర్త పరిచయం చేస్తాను, శ్రీమతి భద్రావతమ్మ గారు. అనంతపూర్ పర్వతం మండలంలో ఉంటారు వారు. అంగన్వాడీ అని చెప్పేసి అంగన్వాడీలో కార్యకర్త పనిచేస్తున్నారు. ఆవిడ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఆల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్.
స్టేట్లో అంగన్వాడీ అనంతపూర్, కర్నూలు, నెల్లూరు ఈ 3 జిల్లాలలో బాగా గణనీయంగా ఉన్నది. దాన్ని ఉచితంగా చేసేటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకు సమావేశానికి మన సహప్రాంత కార్యవాహ యుగంధర్ గారు రావాలి. వారు అన్ని దుర్దర్శన ప్రోగ్రాంలపై రాలేకపోయారు. మనందరికీ తెలిసినటువంటి పృథ్వీరాజ్ గారు, కాకాని పృథ్వీరాజ్ గారు ప్రాంత సేవాపురం వారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రావణ్ కుమార్ ఇక్కడ ఇలా చేయటం అనేది చాలా వారిని సామా బాలరెడ్డి గారు మేమందరం కూడా కలిసి పనిచేసాం. చాలా ఎక్కువగా బాలరెడ్డి గారికి నమస్కారం. శ్రావణ్ కుమార్కి ఆశీర్వచనాలు, సురేంద్రకి ఆశీర్వచనాలు. ఆల్ ఇండియా నేను సెక్రటరీ అయినప్పటికీ కూడా సురేంద్ర చిన్నవారు నాకు సుపరిచితులు, మంచి కార్యకర్త. ఆయన సేవతోటే ఉన్నతి పొందినటువంటి వ్యక్తి సురేంద్ర. అతను ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉండటం చాలా సంతోషం. ఆల్ ఇండియా సెక్రటరీగానే కదా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండటం అంటే బిఎంఎస్ని క్రియాశీలంగా చెయ్యాలి అని అంటే అతను సరైనటువంటి వ్యక్తి, ఉచితమైన స్థానం ఇచ్చింది బిఎంఎస్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం. నేను, బాలరెడ్డి గారు, మేము పెద్దవాళ్ళ ప్రేక్షకులు. వీళ్ళందరూ పనులు చేస్తుంటే చూసేవాళ్ళం, సంతోషంగా చప్పట్లు కొట్టేవాళ్ళం. కాబట్టి మా స్థానం అంతా చప్పట్లు కొట్టేందుకు, చూసేందుకు, సంతోషపడేందుకు మాత్రమే మిగిలిపోయింది. చేసిందంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము పెద్దవాళ్ళం కాబట్టి వీళ్ళని బాగా పనిచేయాలని ఆశీర్వదించడం, వాళ్ళని చక్కగా నడవలు చేస్తున్నారంటే ఎంతో సంతోషపడటం, గర్వపడటం కూడా మాకు ముఖ్య కర్తవ్యంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇవాళ నేను బిఎంఎస్ ఆఫీసుకి అసలు నాకు ఇది కళ అన్నమాట. కడతామా ఎప్పటికన్నా స్థలం కొనాలి కానీ చాలా నిరుత్సాహంగా ఉండేది. ఎప్పటికి కడతాము, ఏం చేస్తాము, నేనేం చేయలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. డొనేషన్స్ కదా తిరుగుదాం అనేవాడు రైల్వే సంస్థ. నేను తిరగలేదయ్యా బాబు, నా వల్ల కావట్లేదు అని చెప్పాను. పట్టుకోవాల్సి వస్తుంది. అనారోగ్యం కూడా పెద్ద అనారోగ్యం కూడా కాదు, బట్ తిరగలేదు. మానసికంగా అయితే చెయ్యగలదు, శారీరకంగా చెయ్యలేదు. కాబట్టి ఈ రెండింటికి కూడా భిన్నం. మనస్సు శరీరం కూడా భిన్నమైనవి. మనసు యాక్టివ్గా ఉంటుంది, శరీరం డిజబిలిటీ ఉంటుంది. సో అందువలన ఈ రెండు కోపం కావు. అందుకని అప్పుడు మనకు ఒక రకంగా నిరుత్సాహం వస్తూ ఉంటుంది. అయ్యో చేయలేకపోయామే, చేసింది సరిపోదు అలా అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా చెయ్యని మనసు వాటి దీదాలు చెప్తుండేవారు, చెడైలేపి అని. అది ఇంకా చెయ్యాలి అనేటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది మనసులో, కానీ శరీరానికి మాత్రం శక్తి లేదు. ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అది చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని యువత అయినటువంటి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని పోషణలు మళ్ళీ ఇంకా 52 దాదాపు మన జిల్లాలోనే 52 యూనియన్లు ఉండేవి మా టైంలో. ఒక ఫుల్ టైం మెయింటైన్ చేశాను. కొత్తమల్లి ఆంజనేయులు గారు, ఆయన మర్చిపోలేదు, చాలా బాగా సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఆయన నేను కలిసి ఆనందంగా కూడా వెళ్ళాను. తర్వాత మన బాపట్లలో గురువారెడ్డి ఉండేవాడు. అతను కూడా బిఎంఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వర్కర్స్గా పనిచేసేవాడు. అట్లా చాలామంది ఉన్నారు. పేర్లన్నీ ఇప్పుడు అగణితం అన్నమాట చేయించారు. తర్వాత వైజాగ్లో కూడా టీవీ చలపతిరావు గారు, ఆయన కూడా చాలా కష్టపడ్డారు బిఎంఎస్. ఒకసారి బిఎంఎస్ పిహెచ్పివి దాంట్లో మన యూనియన్ పెట్టారు, అది ప్యానల్ పెట్టారు. ఆ ప్యానల్ గెలవాలి. అవతలేని సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఐటీస్. ఇటువైపు మనం టీవీ చలపతిరావు గారు హ్యాండిల్ చేస్తున్నారు దాన్ని. నన్ను పిలిచారు లాస్ట్లో గేట్ మీటింగ్. రేపు ఎల్లుండో ఎలక్షన్గా గేట్ మీటింగ్ తీసుకుంటారు. నన్ను పిలిస్తే వెళ్తే జనం ఉన్నారు. అసలు ఒక ప్రవాహం అన్నమాట.
గేట్ ముందు కూర్చుంటే నాకు అవతల పిల్లలు చిన్న పిల్లలాగా కర్మోదయం అంత బహిరంగ సభ దానిలో మాట్లాడుతుంటే అంత ఎప్లాసే, ప్రతి మాటకే ఎప్లాసే. అంత బాగా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జరిగినటువంటి బిఎంఎస్ ఇచ్చిన ఉత్సాహం ఇంత అంత కాదు. తర్వాత వైజాగ్లో కూడా 10 days వచ్చారు. ఆల్ ఇండియా కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా మా అందరినీ ఊరేగింపు వీళ్ళందరినీ ఎవరెవో చేశారు. టిఎస్ రామారావు గారు వాళ్ళంతా వచ్చారు. ఆయన కూడా కురుడు. టిఎస్ రామారావు కూడా ఎక్స్పాన్ అయిపోయారు నాలాగా, కాబట్టి ఆయన కూడా రావట్లేదు. ఇంకా బాలరెడ్డి గారు ఏదో కొంచెం ఓడుకుంటూ వచ్చారు బాబు. కానీ ఆయన ఇలా చాలామంది యొక్క సర్వీసులు, మానసిక మేధోమథనం, ఆర్గనైజింగ్ కెపాసిటీ, శక్తియుక్తులు అన్నీ కలిసి బిఎంఎస్ పెరిగేందుకు వీలైంది అని చెప్పి మనం చేస్తున్నాను. కాబట్టి మనం అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు అనుకుంటారు వీళ్ళకి మతవాదులు, మితవాదులు, అతివాదులు అని చెప్తుంటారు. మనం మతవాదులకు కాదు, అతివాదులకు కాదు, అతివాదులకు కాదు, మతవాదులకు కాదు. మనం అందరూ కావాలనుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు బిఎంఎస్లో అన్ని రకాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరినీ సమానంగా సహపక్తి భోజనాలు, సహ మీటింగులు, సహకారంగా ఉండేటువంటి హోదాలు అవన్నీ ఇచ్చి అనేక మంది ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అనేక రంగాలు, రైల్వే కానీ వివిధ రంగాల్లో కూడా పనిచేసేటువంటి కార్యకర్తలందరినీ కూడా దగ్గరికి తీసి ఒకే తాటి మీద చేసేటువంటి శక్తియుక్తులు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు మాత్రం పెద్దవాళ్ళు అని చెప్తున్నాను. కానీ కుర్రవాళ్ళు అనేవాళ్ళు, యువత అనేవాళ్ళు ఇప్పుడు రాబోయేటువంటి భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేయాలని, బిఎంఎస్కి ఎక్కువగా పని చేయాలని, వాళ్ళందరూ వీళ్ళు ఆశించిన ఫలితాలు గమనించాలని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కృతజ్ఞత తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై భారత్. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ రక్తాన్ని చెమటగా పోసి దాన్ని ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు. దాని కారణంగా నడుస్తున్నటువంటి యొక్క సంస్థ యొక్క కార్యాలయమే. కాబట్టి ఈ కార్యాలయం అనేటువంటిది రాబో కాలంలో వాస్తవికమైన ఒక ఆలయంగా పరిణమిస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు మీ ముందున్నది. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ దేశంలో అతి పెద్దదైనటువంటి ఒక సంస్థ, కార్మిక సంస్థ. దేశంలోను, జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలోను భారతదేశాన్ని ప్రతినిధిస్తున్నది. ఈ దేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రమే. ఈ దేశంలో ఉండేటువంటి విప్లవకారులైనటువంటి కమ్యూనిస్టులు కాదు, ఎవరు కాదన్నట్టు. దేశంలో 2 సార్లు మేము ఫస్ట్ నంబర్ 1 పొజిషన్లో వచ్చామన్నట్టు. 1989 లోపల, 2002 లోపల. నాకు గ్యారంటీ ఉన్నది 3వసారి కూడా నిరంతరం భారతీయ మజ్దూర్ సంఘ్ నంబర్ 1 స్థానంలో వచ్చి అన్ని చోట్ల భారతదేశంలో ఈ యొక్క కాషాయ జెండా ఎగరవేయడంలో సెకండ్ థాట్ ఏం లేదు అన్నట్టు. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటిది ప్రపంచం యొక్క కార్మిక చరిత్ర ఉద్యమాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మోడల్ కింద యాక్చువల్గా నిలబడుతున్నది. మోడల్ కింద భారతదేశంలో ఉండేటువంటి కమ్యూనిస్టు ఆలోచనతో, కమ్యూనిస్టు చింతనలో వచ్చినటువంటి సంస్థలన్నీ కూడా WFTU అనేటువంటి ఒక అంతర్రాష్ట్రీయ సంబంధించినటువంటి ఒక సంస్థకు అనుబంధంగా పనిచేసేటువంటి ఒక సంస్థ. అదే రకంగా నాన్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అంటే హిందూ మజ్దూర్ సభ కావచ్చు, లేకుంటే INTUC కావచ్చు, సేవా కావచ్చు, ఇట్లాంటి యొక్క కమ్యూనిస్టేతర పక్షాలన్నీ కూడా అంతర్రాష్ట్రీయంగా ITUC అని అంటే క్యాపిటలిజం ఆధారంగా కమ్యూనిస్టు వ్యతిరేకంగా ఉండేటువంటి అంతర్జాతీయ సంఘానికి అఫిలియేట్ అయినటువంటి సంస్థలు వాటి. అయితే ప్రపంచ స్థాయిలో ఏదైనటువంటి సంస్థలకు అనుబంధం కాకుండా అతి పెద్దదైనటువంటి ఒక ప్రజాస్వామిక దేశంలో ఉండేటువంటి ప్రతినిధులను ప్రతినిధిస్తూ గడిచిన 2 దశాబ్దాలుగా ప్రపంచంలో ఉండేటువంటి ఒకే ఒక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటి మనం మర్చిపోతున్నాం. ఇవాళ చాలా మందికి ఆశ్చర్యం ఉంటుందన్నట్టు. కొంతకాలం కిందట 2014-15లో అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి ఒక రీసెర్చ్ గ్రూప్ మా దగ్గరకు వచ్చింది. వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి కార్మికోద్యమాన్ని వాళ్ళు వచ్చేసి అధ్యయనం చేయడానికి వచ్చినారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటిది 1957లో ప్రారంభించినటువంటి సంస్థ దాదాపు 6 దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఒకే సంస్థగా ఎంత నిలబడగలిగింది.
how an organization could survive without affiliation of any political party and without having any divisions. అంటే ఎలాంటి యొక్క రాజకీయ పక్షానికి పార్టీకి అనుబంధం కాకుండా అలాగే ఎలాంటి యొక్క విభజనలు లేకుండా ఎలా మనగలిగింది. సార్ మీరు రండి కూర్చోండి, సీట్లు లేవన్నట్టు నిలబడండి అంతే, ఒకరి మీద ఒక మీరు కూర్చొని కూర్చోలేక. సో ఈ విధంగా ఉండేటువంటి యొక్క ఆలోచననే నాకు చాలా ఆశ్చర్యం వేసిందనండి. మీరు వచ్చి ఇక్కడ ఒక యూనియన్ ఎట్లా విభజన కాలేదనేది మీరు ఎందుకు అర్థం చేసుకొచ్చారు. వారి యొక్క అధ్యయనం యొక్క ముఖ్య విషయం ఏంటంటే కార్మిక సంస్థలు అనేటువంటివి త్వరగా వస్తాయి, ఎక్కడైతే విజయాలు దొరుకుతాయో సఫలత దొరుకుతుందో వాళ్ళు వెంటనే విభజిస్తారు, డివైడ్ అయిపోతాయని. బట్ మీరు ఎట్లా కాలేదు. మేమన్న విషయం ఒకటే, భారతీయ మజ్దూర్ సంఘ్ సిద్ధాంతం, భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కార్యప్రణాళిక, భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కార్యకర్త, భారతీయ మజ్దూర్ సంఘ వ్యూహం ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి వ్యక్తి ఆధారమైనటువంటి యొక్క సంస్థ కాదు, ధ్యేయం ఆధారమైనటువంటి ఈ సంస్థ. కాబట్టి ఈ సంస్థ సామూహికంగా పనిచేస్తుంది, సామూహికంగా నేతృత్వం వహిస్తుంది. కాబట్టి ఇక్కడ విభజన అనేటువంటి లేవు, ఇవాటి వరకు విభజన కాలే, రాబో కాలంలో కూడా విభజన కావాలని కుదరదు అనేటువంటి వాళ్ళు. ఇంకొక ప్రశ్న, భారతదేశం అనేటువంటిది భిన్నత్వానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ వైవిధ్యమైనటువంటి యొక్క భిన్నత్వాలు ఉన్నాయి. కాబట్టి భాష, ప్రాంతం, కులం, మతం, లింగం ఈ విధంగా ఉండేటువంటి స్థానిక సంప్రదాయాల ఆధారంగా జనాలందరూ కూడా విభజన పొందుతున్నారు అన్నట్టు. అలాంటి విభజన సందర్భంలో మీరు అన్ని రకాలైనటువంటి యొక్క వైవిధ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఈ భిన్నత్వంలో చేసుకుంటూ మీరు ఎట్లా మనగలిగినారు. మేమన్నది ఆ విషయంలో వచ్చింది ఏమంటే, మనం వచ్చి భిన్నత్వాన్ని అంగీకరిస్తాం, భిన్నత్వంలోనే ఏకత్వం సాధించినటువంటి ఒకే ఒక సంస్థ. కాబట్టి మేమిచ్చేటువంటి యొక్క భారత్ మాతకి జై అనేటువంటి యొక్క నినాదంలో ఒక సాధారణంగా వచ్చినటువంటి యొక్క కార్మికుడు, అతను భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, ట్రక్ ఓనర్ కావచ్చు, ట్రక్ యొక్క ఎంప్లాయ్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్ కావచ్చు, లేకుంటే ఏదైనా అడ్వాన్స్ సైంటిఫిక్ ల్యాబొరేటరీలో చేసేటువంటి వ్యక్తి కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయ్ కావచ్చు, కులం, మతం, భాష, ప్రాంతం ఇలాంటి సంకుచితమైనటువంటి అన్ని భావాలు బయటికి తీసేసి భారత్ మాతాకి జయని ఒకే ఒక నినాదం కింద అందరం ఏకమవుతున్నాం. ఇవాళ ఉండేటువంటి భారతదేశం యొక్క కార్మిక ఉద్యమంలో భారత్ మాతాకి జై, వందే మాత్రం అనేటువంటి కొత్త రకమైన నినాదాలుగా పరిగణించినాయన్నట్టు. దాంట్లో మనం విజయం సాధించినాం. కాబట్టి ఇవాళ ది ప్రజెంట్ డే స్లోగన్ ఆఫ్ ది ఇండియన్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఇస్ భారత్ మాతాకి జై. కాబట్టి కామ్రేడ్ గురుదాస్ గుప్తా ఎవరైతే ప్రపంచంలో భారతదేశంలో ఉండేటువంటి కమ్యూనిస్టు అగ్రనేతల్లో ఒకళ్ళు, ఏఐటీసీ యొక్క నేత కూడా జాయింట్ ఆర్గనైజేషన్స్ లో మేమందరం సంయుక్త ఆందోళనలో భారత్ మాతాకి జై అనే నినాదం ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ట్రేడ్ యూనియన్ యొక్క మూవ్మెంట్ మారిపోయింది, ట్రేడ్ యూనియన్ యొక్క గతి మారిపోయింది అన్నట్టు. దానికి మనం అందరం కూడా ఆలోచించాల్సి ఉంది. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలో 5,300 యూనియన్లు ఉండేటువంటి ఒక సంస్థ, దాదాపు 1,70,00,000 యొక్క మెంబర్షిప్ మనం వచ్చేసి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక సంస్థ. అన్ని రకాల రంగాలు, ముఖ్యంగా అసంఘటిత క్షేత్రంలో కూడా అతి విస్తృతంగా పెరుగుతున్నటువంటి ఒక సంస్థ. రాబో కాలంలో అది మత్స్య కార్మికులు కావచ్చు, ఆదివాసీ వర్కర్స్ కావచ్చు, బీడీ వర్కర్స్ కావచ్చు, ప్లాంటేషన్ వర్కర్స్ కావచ్చు, హెడ్ రోడ్ వర్కర్స్ కావచ్చు, ఆటో వర్కర్స్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఐటీ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘంలో మెంబర్స్. దాదాపు అఖిల భారత స్థాయిలో 44 ఆల్ ఇండియా ఫెడరేషన్స్ పనిచేస్తున్నటువంటి ఒక సంస్థకు ప్రతినిధిత్వం వస్తున్నటువంటి ఒక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్. కాబట్టి మనం ఇక్కడ ప్రతినిధిస్తాం. ఐఎల్ఓ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వేదికల మీద, ఈ ఇండియా యూరోపియన్ యూనియన్స్ లోపల, బ్రిక్స్ దేశాల లోపల ప్రతి చోట కూడా భారత కార్మిక వర్గాన్ని ప్రతినిధిస్తున్నటువంటి ఒక సంస్థగా మనం ఉన్నాం. అలాంటి సంస్థ యొక్క ప్రాంత రాష్ట్ర శాఖ యొక్క కార్యాలయం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యాలయం మనం దీన్ని ఇంకొద్దిగా మార్చాల్సినటువంటి, ఎలా కార్యాలయం ఫంక్షన్ చేయాలి. మాకు అనిపిస్తున్నది ఏమంటే వచ్చేటువంటి ఈ కార్యాలయం ఒక సమాచారానికి అత్యంతమైన కేంద్రం కావాలి, ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటారు. కాబట్టి కార్యాలయంలో ఉండేటువంటి చోట అన్ని రకాలైనటువంటి సమాచారం, కార్మిక చట్టాలు కావచ్చు, రకరకాల పథకాలు కావచ్చు, భిన్న విషయాలు కావచ్చు, అన్ని రకాల యూనియన్ వైజ్ సమాచారాన్ని కూడా సమాచార పరంగా మనం వచ్చేసి ఒక కేంద్రం కావాలి. నేను ఎప్పుడైతే సమాచారం అంటున్నానో, భారతీయ మజ్దూర్ సంఘ్ ఇవాళ టెక్నాలజీని చూసి మేము భయపడట్లేదు.
సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది కార్మికులకు బలంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి టెక్నాలజీని మనం యూజ్ చేసుకుని ఎట్లా పనిచేయాలి. కాబట్టి ఇవాళ టెక్నాలజీకి ఇక్కడ వచ్చేసి ఈ కార్యాలయం లోపల అత్యాధునికమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ మనం వ్యవస్థపరచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరో వాళ్ళు వస్తారు, మనం వచ్చేసి చేయాలి, ఇట్లాంటి చంద్రం కావాలి అంటే సెకండ్ సమాచార పాటలో రెండవ అంశంగా మనం వచ్చేసి పరిగణించాల్సి వస్తుంది. ఈ రకంగా సమాచార కేంద్రం సమాచారం ఇవ్వడం. రెండవ విషయం ఏంటంటే కార్యాలయంలో నిరంతరంగా ఏదో ఒక స్పెసిఫిక్ టైం ఆలోచన చేస్తారన్నమాట. ఏదండి ఆ భవనం ఈ భవనం అంటే ఏంటోనే మాది కూడా ఒక భవనం అని కానీ రోజు భవనంతో భోజనం అయిపోతుంది అన్నట్టు. ఏమి మజ్దూర్ గర్రలు పెట్టినప్పుడు గర్ర ఇంట్లో ఆత్మీయత ఉంటుంది అన్నట్టు. ఆత్మీయత, స్నేహం, ఒకరినొకరు పరస్పర సంబంధాలు. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క ఆత్మీయ వాతావరణం ఇక్కడ నెలకొల్పాలనేటువంటి విషయంలోనే దీన్ని ఒక తీర్చిదిద్దాల్సినటువంటి పని ఉంటుంది. కాబట్టి ఆత్మీయతకు ఒక కేంద్రం కావాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఢిల్లీలో 2017లో ఒక పెద్ద ర్యాలీ అయింది. ర్యాలీలో వచ్చేసి మనం దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చినారు. రాత్రి ర్యాలీ అంతా అయిపోయింది. మేము అన్ని చోట్ల వ్యవస్థలకు పోయినామన్నాడు. ఒక చోట ఆడవాళ్ళతో కూర్చొని ఒక ఆమె ఏడుస్తున్నది, అందరూ సముదాయిస్తున్నారు. మాకు దిక్కు తెలియకుండా కూర్చున్నాం ఏమిందని. అంటే అది ఏమైంది, సమస్య ఏమైందని. సమస్య ఏమైందంటే వాళ్ళేం చెప్పట్లేదు. అట్లా ఇట్లా తిరిగి మళ్ళీ నేను గట్టిగా మాట్లాడి ఎందుకు ఏమైనా షాపులు ఏమైనా సామాన్లు ఎత్తుకుపోయినారా, ఏమైనా ప్రాబ్లం అయిందా, డబ్బులు ఏమైనా పోయినాయా, ఎవరైనా ఏమైనా మిమ్మల్ని సతాయించినారా, మెల్లగా స్టార్ట్ చేసిందనండి. విషయం అది కాదండి. ఈమె ఊరికి ఎట్లా రిటర్న్ కావాలి, పోయిన తర్వాత అక్కడ ఎట్లా ఫేస్ చేయాలి. నేను ఊరికి పోవడం ఏంటంటే అందరికి టికెట్లు ఉన్నాయి కదా అని మాకు కొద్దిగా మైండ్ డల్ అన్నట్టు అర్థం కాలేదు. తర్వాత విషయం ఏంటంటే ఏ అయితే ఆడామె అక్కడ వచ్చిందో ఆమె రాజీకి రావడానికి ఇంట్లో అత్తమామలు ఒప్పుకోలేదు. ఆర్గనైజేషన్ పట్ల ఉండేటువంటి యొక్క మమకారంతో వాళ్ళని కాదని వచ్చేసింది. ఆవేశం అన్నట్టు ఆవేశంతో వచ్చేసింది, పాల్గొన్నది. ర్యాలీ అంతా అయిపోయింది. మెల్లగా కూర్చున్న తర్వాత అర్థమైంది ఇంటికి వెళ్తే కదా మొగుడు తంతాడు, అత్తమామలు తంతాడు, పోవాలా వద్దా, ఇంటి నుంచి బయటికి గంటేసే స్థితి వస్తుందన్నట్టు. ఆ కండిషన్లో కూర్చొని అప్పుడు గుర్తుకొచ్చి ఏడుస్తున్నాడు. వెంటనే మనం వాళ్ళ కూర్చొని ఆమెను కన్విన్స్ చేసి మీ ఇంట్లో సముదాయించేటువంటి ఒక పని ఆర్గనైజేషన్ కాబట్టి భయపడమాకండి. ఇక్కడ నుంచి ఉండేటువంటి వాళ్ళు ఆమెను తీసుకొని అక్కడ ఉండేటువంటి ఒక ప్రాంత అధ్యక్షుడు ఆయన నుంచి ఎన్టీపీసీలో పనిచేసేటువంటి వ్యక్తి వాళ్ళు ప్రధాన కార్యదర్శి వీళ్ళు వచ్చేసి మొదట వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కన్విన్స్ చేసి ఆర్గనైజేషన్కి వచ్చింది వేరే పనులకు కాదని ఇట్లా విశ్వాసం ఇచ్చిన తర్వాత ఆమె వచ్చేసి ఇంట్లో కలగలిగింది. ఇవాళ 2017 తర్వాత మిగతా కార్యకర్తలు తోటి కార్యకర్తలు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహం వాతావరణం ఆమె కష్టాలని పంచుకున్న కారణంగా 2014 తర్వాత ఇవాళ ఆమె ఛత్తీస్గఢ్లో ఒక ప్రముఖ కార్యకర్తగా ఎదిగింది. ఆత్మీయత అంటే ఇది. కాబట్టి ఆర్గనైజేషన్లో కేవలము ఇక్కడ కోరికలు ప్రమోషన్స్ వచ్చిందా, వేతనం వచ్చిందా, ట్రాన్స్ఫర్ వచ్చిందా, కేవలం ఇట్లాంటివి కాదు. భారతీయ మజ్దూర్ సంఘం అనేటువంటిది పే ప్రమోషన్ పర్క్స్ అంటే కేవలం వేతనాలు ప్రమోషన్లు వీళ్లకు మాత్రమే పనిచేసేటువంటి ఒక సంస్థ కాదు. అది కూడా ఒక భాగమే. దానికన్నా ఎక్కువ ఉండేటువంటి దాంట్లో ఈ రకమైనటువంటి ఒక ఆత్మీయత భావనను పెంచుకోవాల్సినటువంటి భావన ఉంటుంది. అలాంటి ఒక విషయం లోపల ఈ కార్యాలయం పనిచేయాలి. ఇక్కడ ప్రాంతం నుంచి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ మనం ఆఫీస్ పెట్టుకుంటాం, ఫోన్ పెట్టుకుంటాం. ఎట్లా ఉంటుంది ఆఫీస్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనకి ఎవరైనా ఫోన్ చేస్తారు, బిఎంఎస్ ఆఫీసా, అవునండి, సమస్య ఏమన్నా వాళ్ళు చెప్తారు. ఎంఐఏ లోకల్ ఉండేవాడు కరెక్ట్గా రెస్పాన్స్ చేస్తే బిఎంఎస్ మీద నమ్మకం వస్తుంది. వాళ్ళు వచ్చేసి ఏమండి మీరే మిగతా వాళ్ళని అడుగుతూ మేము ఉన్నామా అని అంటే ఓపికతో పని చెప్పకపోతే కన్నా ఎప్పటికీ సెకండ్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కార్యాలయంలో ఉండి వచ్చిన ఎవరైనా కానీ ఆ రకంగా ప్రశాంతంగా ఓపికతో అందరికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆటో వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరంతా ఆటోలో బిఎంఎస్ యూనియన్ ఉన్నారు. మీరు బిఎంఎస్ జెండా పట్టుకున్నారు. జెండా పట్టుకుని ఇప్పుడు స్టిక్కర్లు వేసుకుని పోతే బాగుంటుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి మిగతా యూనియన్ వాళ్ళు కడుపు మండిపోతున్నారు. వాడు ఇంకోటి పుల్ల పెడతా ఉంటాడు. ఇక్కడ చాలా మంది పోలీసులకు తాబేదారులుగా పనిచేసేటువంటి యూనియన్ కూడా ఉంటుంది. వాడేం చెప్తాడు, మనకు వచ్చేసి పోయి పుల్ల పెడతాడు. పుల్ల పెట్టిన వెంటనే పోలీసు వాళ్ళకు విచిత్రం నడుస్తారు. భారతదేశంలో మరి తమిళనాడు ఆంధ్ర పోలీసు వాళ్ళు కూడా భగవంతుడి తర్వాత మేమే అవుతారని అనుకుంటారు అన్నట్టు. దాంట్లో సమస్య. వాళ్ళేం చేస్తారు, అడ్డమైన పనులు చేస్తారు.
ఆ సడన్గా పోయి ఆ ఎవరి ఆటో డ్రైవర్ది సీట్ ఎక్కడ వెళ్ళిపోతారు. నువ్వు రాంగ్ పార్కింగ్ చేసినావు, ఇక్కడ పార్కింగ్ చేసినావు, పార్కింగ్ చేస్తావు. సీట్ ఎత్తుకుపోయిన తర్వాత ఆ డ్రైవర్ ఎవరికి ఫోన్ చేస్తాను ఫస్ట్? వాడికి ఉండేటువంటి ఉత్సాహం ఏంటి? నేను బిఎంఎస్ వర్కరే అంటాడు. ఎవరు వస్తారు? పిలువయా మీ ఆయన్ని, మీ ఆయన పిలువ అంటే ఆఫీస్కి రావాలని. ఆఫీస్లో వచ్చిన పోలీసు వచ్చేసి ఎత్తుకుపోయినాడంటే నాకేం చెప్తావు అన్నాడు కథం ఆర్గనైజేషన్. కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలు అనేటువంటి వచ్చి మనుషులు తయారు చేస్తారు. ఇది గమనించాల్సినటువంటి గుంటూరు లోపల కార్యాలయం కేంద్రంగా మంచి ఒక అత్యంత బలమైనటువంటి సంస్థ ఎదగాలని నేను అపేక్షిస్తున్నా. భగవంతుని అదే ప్రార్థిస్తున్నా. ప్రతి చోట భారతీయ మజ్దూర్ సంఘ్ అన్ని చోట్ల విస్తరిస్తున్నది. ఆ రకమైనటువంటి ఇక్కడ కూడా అన్ని చోట్ల విస్తరించాలని కోరుకుంటూ మాట్లాడడానికి అవకాశం ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. భారత్ కార్యక్రమాలు జరపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే ఇక్కడ ఆలోచించవలసినట్టు ఒక 2 విషయాలు మనం ఇటువంటి కూడా మనల్ని చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి కార్మికులు వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పోతే వాళ్ళు లేరని అభిప్రాయం కలవద్దు, లేక ఈ సమస్య గురించి ప్రయత్నం చేయడం లేదు అని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దు. ఎంత కష్టమైనా ఏ దారిలో అయితే ఆ సమస్య పరిష్కారం కావడానికి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. అందరూ బాధతో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చాలా సంతోషంగా ఆటగా పోయేటట్టు పరిస్థితి ఉండాలి. ఉదాహరణకి ఇంతకుముందు గుర్తు చేస్తున్నాము. జూబిలి అన్నవరమ్మ గారు దాదాపు నేను ఒక 40 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చినప్పుడు గుంటూరులో ఎవరిని కలవాలి అంటే ఒక 3-4 పేరు చెప్పారు. అందులో జూబిలి అన్నవరమ్మ పేరు కూడా చెప్పారు. ఒకసారి ఆలోచించేద్దాం. తను ఎన్నో సంవత్సరాల వరకు దిశా కార్మికుల నుంచి మొదలుకొని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వరకు అంతగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పెరుగుతూ అంతగా పనిచేశారు. మనం ఒక నిమిషం ఆలోచన చేస్తే తను ఒక మహిళగా అంటే ఎంత కష్టపడైనా ఆ సమస్య పరిష్కారం చేయడానికి, ఆ సమస్య పరిష్కారం చేసిన పెద్దలు హైదరాబాద్లో ఉన్నారంటే అక్కడికి కూడా వచ్చి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఎంతో సమయం డబ్బు కేటాయించి అంతగా వచ్చి పనిచేశారు. దాన్ని కారణం చెప్పగా ఇక్కడ ఉండేటువంటి మనం అన్ని సంవత్సరాల ముందు లేకపోవచ్చు, కానీ ఆ సంవత్సరాల్లో పనిచేస్తున్నటువంటి ఒకరిద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా వాళ్ళ ద్వారా ఇంతమందిని తయారై ఏ విధంగా అయితే బిజినెస్ పని చేయాలని చెప్పి ముందుకు వచ్చి ఆర్థికంగా సమయం ఇచ్చి ఇబ్బంది మనం పనిచేస్తున్నామో ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించడానికి ఒక జరిగిన ఉదాహరణ ఇక్కడ చెప్తాం. ఏంటంటే హైదరాబాద్లో ఉప్పల్లో గంగమ్మ కేబుల్స్ అని ఒక ఇండస్ట్రీ ఉండేది. చాలాసేపు ఫోటో తెచ్చకుండా నుంచి ఎత్తు మంచిగా ఆగుతున్నారు. అయితే వాళ్ళు 100 నిమిషాలు వృత్తి అని చాలా పెద్ద నాయకుడు హెచ్ఎంఎస్ సంస్థ వాళ్ళని. అయితే ఆ యూనియన్ వాళ్ళు దాదాపు 60-70 సార్లు అతని దగ్గరికి పోయి మాకు పలానా సమస్య ఉంది, అగ్రిమెంట్ కావడం లేదు, మీరు రావాలన్నప్పుడులా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో పోలేకపోవడం, మళ్ళీ రకరకాల కారణాలు చెప్పడం, నా ఆరోగ్యం బాగాలేదని, అది మర్చిపోయిందని, తర్వాత ఈ విధంగా ఢిల్లీకి పోవాల్సి వచ్చిందని, ఇలా ఏదో ఒక కారణం ఈ 60-70 సార్లు చెప్పడం వల్ల వాళ్ళు విసుగు చెంది బిఎంఎస్ దగ్గరికి వచ్చారు. బిఎంఎస్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా దాదాపు కంటిన్యూగా మేనేజ్మెంట్ ఎప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు సమయం చేస్తే ఇస్తే అప్పుడు పోయాము. ఇట్లా మనం కూడా 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిన తర్వాత సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడు వాళ్ళని పోషన్ పెట్టి అడిగాము, ఏమనంటే 6 నెలలు అయిపోయింది కదా, మేనేజ్మెంట్ మనం పిలవడం లేదు, మన సమస్య ఆ విధంగా ఉంది, ఏం చేద్దామని ఎట్లా అనుకుంటున్నారు కార్మికులని అక్కడ మాట్లాడతామా? ఆఖరిలో మీరు మాట్లాడినంతసేపు పాల్గొనకి అవుతా, కానీ మీరు మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్తున్నాం. అవునా? అయితే అడిగాను
చెప్పే సార్ మా కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్నారు. అంటే 6 నెలల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం, సమస్య పరిష్కారం మనకు కాలేదు, ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడిగాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేనేజ్మెంట్ కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు ఏ కారణం లేకుండా 60-70 సార్లు వచ్చారు సార్ కదా, అందుకోసం మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పారు. సమస్య పరిష్కారం కాలేదు, అయినప్పటికీ కూడా మనం సమస్య గురించి ప్రయత్నం చేస్తున్నామా చేయడం లేదా, పోతున్నామా పోవడం లేదా, ఇది కార్మికులు గమనిస్తారు. కాబట్టి మనం కూడా ఒక పట్టుదలగా ఆ విధంగా ఈ సమస్యతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి భావించిన కారణం చేత వాళ్ళు అంత సమయం కూడా ఆగారు. ఆ విశ్వాసం ఏదో మనల్ని గమనిస్తుంటాడు. కాబట్టి మనం కూడా ఆ సమస్య గురించి ప్రయత్నంలో అన్ని శక్తులు ఉపయోగించడం మాత్రమే ప్రయత్నించాలి. పోతే సమయం అభావం కాబట్టి ఇది ఇంతవరకు అది ఇంకొక విషయానికి పోతాం. మనం భారతీయ మజ్దూర్ సభలో పనిచేస్తున్నాము. అంటే ఇప్పుడు సురేంద్ర గారు బిఎంఎస్ కార్యకర్త ఒక ఆటో కార్మికుడు ఏ విధంగా ఉండడం వల్ల తెలియని వాళ్ళు కూడా బిఎంఎస్లో ఇట్లా ఉంటారని చెప్పి అనుకున్నారు. బిఎంఎస్ కార్యకర్తలుగా కూడా మనం బిఎంఎస్ గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. బిఎంఎస్ అన్ని కార్మిక సంఘాలు ఎప్పుడో మొదలవుతాయి. 100 సంవత్సరాలు పైబడి కూడా మనం ఈ 70 సంవత్సరాల్లో కూడా దాదాపు 2 కోట్ల వరకు అక్కడ మన యూనియన్లో సభ్యులు చేసి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అనేక మంది త్యాగం చేస్తున్న కారణం చేత ఇవాళ మనం రోజుకి అవులుగా జరుగుతున్న అనేక మంది మన వైపు చూస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా కేవలం మన సమస్య వరకు కాకుండా మిగతా పేద కార్మికుల ఎవరైతే ఉంటారో ఇచ్చిన బట్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, లేక రోడ్ పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మున్సిపాలిటీలో ఉండేటువంటి వాళ్ళు, ఇట్లా అనాథ సెక్టార్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్యలు పోలేకుంటాయి. వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలో తెలియదు. ఇట్లా బాధతో వాళ్ళు సమస్యాలు పనిచేస్తూ ఉంటారు. కనుక మనం కనుక ఒక్కటి నిర్ణయించుకుని మా యూనియన్ సమస్యలు పరిష్కారం చేయడానికి బిఎంఎస్ పెద్దలు, బిఎంఎస్ కార్మికులు ఏ విధంగా ప్రయత్నం చేశారో నేను కూడా ఒక మామూలు కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళను మా ఇంటి దగ్గర ఉంటున్నారో లేక మా గల్లీలో ఉంటున్నారో మన ఊరిలో ఉంటున్నారో వాళ్ళ సమస్యలు తీసుకొని నేను కూడా అలా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో తెలుసుకొని నేను ఆ విధంగా పనిచేస్తా అని చెప్పి మనం అనుకోవాలి. తప్పకుండా అట్లా అనుకుంటే ఒక 10 రకాల కార్మికులకు మనం వాళ్ళ సమస్య దూరం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అట్లే బిఎంఎస్ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బిఎంఎస్ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, మన సిద్ధాంతం ఏంటిది, మిగతా ఇటువంటి అనేక విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. తర్వాత పట్టుదలతో మనం అనుకుంటే అభివృద్ధి చేయగలుగుతాం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఆపద వచ్చింది అనుకో, మన దగ్గర డబ్బులు లేకుండా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయితే మన స్నేహితులు ఎదుర్కొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ తీసుకుని హాస్పిటల్ పోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వదిలిపెట్టాం. అట్లాగే స్వాతంత్ర సమయంలో కూడా ఇద్దరు సమయంలో సూచన ఒక చిన్న సంఘటన చెప్పాలి. హకీకత్ రాయనేటువంటి ఒక అబ్బాయి ఈ ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రాత్రిపూట పోయి భోజనము సమాచారం ఇచ్చేవాడము, ఇబ్బంది పడి చేసేవాడు. ఒకసారి పోలీసులకు పట్టుబడతాడు. అతన్ని కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత అతనికి ఉరి శిక్ష కార్యక్రమాన్ని ఉరి శిక్ష విధిస్తారు. అయితే అతని వయసు 16 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 18 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినాక ఉరి శిక్ష తీయాలి, అప్పటి వరకు జైల్లో పెట్టాలని చెప్పి విధంగా చేస్తే జడ్జి ఒక ఆర్డర్ ఇస్తాడు. అయితే ఆఖరి రోజు 2 సంవత్సరాలు అయిపోయి 18వ సంవత్సరం ప్రారంభం అవుతున్న సమయంలో అప్పుడు జైలర్ ఏం చేశాడంటే ఒక రాత్రి అక్కడ ఉండేటువంటి గదికి వెళ్తాడు. చూస్తాడు, లైట్ వెలుగుతూ ఉంటుంది. అతను తొంగి చూస్తే వ్యాయామం చేస్తూ ఉంటాడు. అప్పుడు జైలర్ ఏం చేస్తాడంటే సపట్లు పట్టి ఆ బాబు దగ్గరికి రమ్మించి అంటాడు, నీకు ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు ఉరి శిక్ష ఉంది, నీకు తెలుసా అంటాడు. తెలుసు సార్, నాకు ఇవాళ ఉరి శిక్ష ఉంది అని చెప్పి చెప్తాడు. అయితే నీకు ఉరి శిక్ష ఉందని తెలిసి కూడా నువ్వు ఇప్పుడు ఒకటి అవుతుంది, ఇంకా 3-4 గంటలైతే నేను ఉరి శిక్ష తీశారు, ఎందుకు వ్యాయామం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు.
అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, సార్ నేను నమ్మే ధర్మం లోపల ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయంటే, చనిపోతూ కనుక ఒక కోరిక కోరుకుంటే వచ్చే జీవితం లోపల భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడన్నటువంటి ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. అయితే కాబట్టి నేను వ్యాయామం చేస్తున్నా అంటాడు. వ్యాయామం ఎందుకు చేస్తున్నాను అట్లా అని చెప్పి అని తను పోతుంటాడు చేయడా. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే సపరేట్ కొట్టి అతన్ని రమ్మని అంటాడు. వస్తాడు, ఏమిటి విషయం అంటే, సార్ దయచేసి నన్ను ఇప్పుడే ఉరిశిక్ష తీయండి అంటాడు. చేయడానికి కాచేయం వేశాడు. ఆ ఉరిశిక్ష తీయబడేటువంటి అతను నాకు వారం రోజులు 10 రోజులు ఒక్కరోజు లేక 12 గంటలు 10 గంటలు ఇట్లా కావాలి అని చెప్పి కోరుకునే చెప్పే వాళ్ళే. కానీ ఇంకా ఉరిశిక్ష కంటే ముందే కొన్ని గంటల ముందు ఈ విధంగా నన్ను ఉరిశిక్ష తీయమని చెప్పి అంటున్నాడు. చిత్రంగా ఉన్నది అని అడుగుతాడు. నువ్వు ఎందుకు ఇప్పుడే ఉరిశిక్ష కావాలి అంటున్నావు అని అడుగుతాడు. ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే, అప్పుడు సార్ ఎందుకు కోరుకుంటుందంటే, నేను ఎంతమంది చనిపోతే మళ్ళీ అంత ముందు పూర్తి మీ పని కట్టాలి కాబట్టి ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇప్పుడే చెప్పాడనమాట. ఒకసారి మనం ఆలోచించేసి, అంటే మన కుటుంబంలో కూడా కేవలం బిజినెస్ కార్యకర్తగా బిజినెస్ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం వరకే మనం పనిచేయకుండా మనం ఆలోచించేసి మన కుటుంబంలో ఉండేటువంటి అన్న కానీ, తమ్ముడు కానీ, కుమారుడు కానీ, ఎవరన్నా కానీ వాళ్ళని మనం ఏ విధంగా తయారు చేస్తున్నాం. నిజంగా సమాజానికి అవసరమైనప్పుడు వాళ్ళు ఆ విధంగా ముందు నిలబడి దాన్ని ఎదుర్కొనేటువంటి స్థితిలో మనం కానీ, మన సంతానం కానీ, మన కుటుంబ సభ్యులు ఆవిడగా ఉన్నారా, ఇది కూడా మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసమంటే మన కుటుంబంలో ఉండేటువంటి వాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఏంటిది కదా, రేపు ఏ విధంగా తయారవుతాడు, ఇది మనం గమనించవలసినటువంటి అవసరం కూడా ఉంది. రేపు ఇవాళకి యువకులే రేపు భారతదేశ రక్షకులు అని చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు ఏ విధంగా తయారవుతుంది కదా, తయారైందనే బట్టి కదా రేపు భారతదేశం ఏ విధంగా ఉంటుంది కదా అని చెప్పగలుగుతాము. కాబట్టి ఇది కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఆఖరిగా ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి దాదాపు 30 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు ఒక అతను రష్యా పోయాడు. రష్యా పోయిన తర్వాత అక్కడంతా తిరిగాడు, అనేక పట్టణాలు తిరిగాడు. ఇప్పుడు ఉదాహరణకి మన గుంటూరు అనుకో, గుంటూరులో ఒక షాప్కి పోతే అక్కడ దాదాపు ఒక 50 రకాల వస్తువులు దొరుకుతాయి. బియ్యం, పప్పు, ఉప్పు, మిగతా అన్నీ దొరుకుతాయా? 50 రకాలు కనీసం ఉంటాయి ఆ దుకాణంలో ఉంటాయి. కానీ రష్యా లోపల పని చూసింది ఏం చెప్పాడంటే, రష్యా లోపల అట్లా కాదు. ఒక దుకాణం పోతే ఒక వస్తువే ఉంటుంది, ఆ వస్తువే కొనుక్కోవాలి. ఇంకొక వస్తువు కావాలంటే ఇంకో దుకాణం పోవాలి, ఇంకో దుకాణం పోవాలి. అక్కడ ఉండేటువంటి వాళ్ళ పెద్దల జీవితాలు వీడు కట్టి జీవితం అంతా ఇట్లా తిరగడమే సరిపోతుంది అనమాట. ఇది నాకు నచ్చలేదు అని అక్కడ ఆ కూలర్లో ఉండేటువంటి ఒక అతనికి బాగా కోపం వచ్చి అందరి ముందు పెద్దగా అనుష్ఠానం అనమాట. ఈ వ్యవస్థకు కారణమైనటువంటి గోరబెచ్చవు ఉండేవాడు. అప్పుడు గోరబెచ్చవు ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు నేను హత్య చేసి వస్తానని పోతాడనమాట. ఆ టైంలో నుంచి కోపం వచ్చి ఆ ఎండకు తాటికి పూలు కట్టి విసిగిపోయి ఆ విధంగా గోరబెచ్చవు చంపేసి వస్తాను చూడని చెప్పి కట్టి చెప్పి వెళ్ళిపోతాడు. పోయినాక ఒక అరగంట అయినాక మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ క్యూలో నిల్చున్నాడు. అందరు అడుగుతారు, ఎప్పుడైనా గోరబెచ్చవు చంపుతాడని పోతుంది కదా, మళ్ళీ వచ్చి క్యూలో నిల్చున్నామని. కరెక్ట్, నేను పోయినా చంపడానికి పోయినా అక్కడ ఇంతకంటే పెద్ద క్యూ ఉంది. అక్కడ ఇక్కడ కంటే పెద్ద క్యూ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూర్చుని అంటాడు. అంటే సమాజ వ్యవస్థలో సమాజాన్ని కూడా మార్చవలసింది వాళ్ళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళు, ప్రభుత్వం మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకనాడు మనకు ఏ స్థాయిలో అంటే సమాజాన్ని శాసించేటువంటి విధంగా మనం ఏదైనా చెప్పే సమాజాన్ని నమ్మేటువంటి స్థితిలో తర్వాత ఆ విధంగా తయారయ్యినప్పుడే ఆ రష్యాలో జరిగినటువంటి అతని సంఘటనలో అట్లా కాకుండా ఉండటానికి కారణం అవుతుంది. ఏదైనా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తే ఆ వ్యవస్థలో ఎవరికి రాకుండా ఏంటివి తర్వాత సమాజం మంచి సంస్కారం ఉంటుందన్నటువంటిది కావాలి అన్నటువంటిది ఏదైతే మనం కోరుకునేది ఉందో అది ఈ
ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఒక పౌరునిగా, ఈ దేశం యొక్క పౌరునిగా మనం పౌరునిగా మనం ఆలోచన చేసినప్పుడే అంతగా ఈ జీవితం లోపల జీవితాంతం వరకు కొన్ని మంచి పనులు చేసి సమాజంలో వ్యక్తులని మంచి సంస్కారాలను చేసి సమాజాన్ని చేసి పోయినటువంటి చోటి దీని కారణంగా వచ్చే జన్మలో కూడా భగవంతుడా మాకు ఈ విధంగా ఈ జాతీయ సంస్థలు ఉన్నాయి ఏవైతే ఉన్నావో బిజినెస్ కానీ ఏ సంస్థలలో కానీ ఈ సంస్థల్లో మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి ఆ విధంగా రావాలని చెప్పి ఆ విధంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్న వాళ్ళని కోరుతున్నాను. నేను కూడా ఒక విషయాన్ని ప్రస్తావన చేద్దాము, చర్చను పెడతాము. ఇక్కడ అన్ని జీవితం వాళ్ళు ఉన్నారని ఒక విషయం ఎందుకు చేపట్టాను. అందులో కమ్యూనిస్టులు మిగతా అన్ని పార్టీల వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఆ నాగేశ్వరరావు కష్టపడేవాడు. నాగేశ్వరరావు గారు నేను అడుగుతా, మీరు ఖచ్చితంగా చెప్పాలి, నీకు నిజానికి చెప్పాలి, నిజంగా మాట్లాడాలి. ఏం చెప్పాడు? మీరు ప్రపంచ కార్మికుల ఏదో తండ్రి అన్నటువంటి స్లోగన్ ఇస్తాడట. అయితే దీనిలో కూడా మీరు ఆత్మపరిచయం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు మేపై వచ్చిందనుకో, మేపై వస్తే ఐఎన్టీసీ వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటు పోయింది, ఏటీసీ వాళ్ళు అక్కడ ఒక చోటు నుంచి ఒక చోటు పోయింది, సిఐటి వాళ్ళు హెచ్ఎంఐ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు అన్ని చేయడం వాళ్ళు ఒక చోటు నుంచి పోయింది ఇప్పటిలోనే సమాప్తం చేస్తూ ఉంటారు. అయితే మళ్ళీ మీరు ప్రపంచ కార్మికులాగా ఏకంగా అంటున్నారు కదా, మళ్ళీ మీరే ఒక్క రోజన్నా సంవత్సరం అక్కర్లేదు, మేము ఒక్క రోజు కూడా అక్కర్లేదు, ఒక 3-4 గంటలు కలిసి అందరూ ఒకే రోజు ఎన్నుకోమని ఒకే రోజు కూడా సమాప్తం చేసి ఎందుకు కలవలేకపోతున్నారు, అలాంటి మీరు ప్రపంచ కార్మికులు ఏకంగా అయ్యేటువంటి అలా చెప్పండి అని చెప్పి కల్పించారు. అప్పుడు హెచ్ఎంఎస్లో అప్పుడు చనిపోయినటువంటి లైన్ మ్యాన్స్మెంట్ ఉండేవాడు. చెప్పండి వాళ్ళు చెప్తున్నాడు, చెప్పండి అని అడిగాడు. వాళ్ళు ఏం సిగ్గుపడిందో అది కారణం కాకుండా వినియోగించాడు, అవి చెప్పాలి కాకుండా. కానీ మనం మాత్రం ఒకటి నిజంగా ఎందుకు సమాధానం చెప్పేయాలి, కేవలం అనడానికి కాదు, అది కూడా నిజమే కాదు ఉపయోగించాము. కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయగలిగారు, ప్రపంచ కార్మికులారా ఏకంగానే ఉపయోగం కాదు, అది అసాధ్యమైనటువంటి దేశం లోపల అనేక సంస్కృతులు అనేక విధానాలు ఉన్నాయి. దేవాన్ని సక్సెస్ కాదు, కేవలం కార్మికులను మొదలుపెట్టి మోసం చేసి కదలించి ఈ కడుపు నింపుకోవడం కోసం ఒక అనుభవమైనటువంటి స్లోగన్ మానాలి అని చెప్పి ఆ విధంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మన ఇతర విషయాలు కూడా మన సిద్ధాంతం కూడా తెలుసుకుని భవిష్యత్తులో ఆ విధంగా జీవితంగా సమాజాన్ని చెప్పేటువంటి కలిసి రావాలని చెప్పి ఆ విధంగా కోరుకుంటూ, నిన్నప్పుడు మేము వస్తున్నప్పుడు భవాని గారు ఆటో కార్మికులు కదా ఇక్కడ ఉన్నారేంటో బయట ఉంది, నువ్వు లోపలికి రాకుండా నేను చూడాలి. అయితే నేను హైదరాబాద్లో పేపర్లో చదివా, ఊళ్ళో భవాని అనే ఆటో కార్మికురాలు కూర్చోదమ్మా. ఆటో కార్మికురాలు ఈ విధంగా తన కుటుంబాన్ని నడుపుతూ ఆటో నడుపుతూ ముందు నిజాయితీలో ముందు ఈ విధంగా తీసుకున్నాను. చేసిందని అడిగినా తెలుసాన్ని ఏమి సారన్నది. అయితే ఇంకా అటు దేశవాళ్ళు ప్రత్యేకంగా కార్మికురాలని ఇతను ఇంటర్వ్యూ చేస్తూ మీకు తెలుసాము అన్న సార్ నేనే అని చెప్పాను. నిజంగా మనం గర్వించాలి ఏంటంటే, ఒక ఆడపిల్లగా తర్వాత ఆటో నడుపుతూ తర్వాత ఇంత ధైర్యంగా చెప్పిందంటే ఆ సబ్జెక్టుని సాల్వ్ మర్చిపోలేదు. మనలో కూడా మన ఎవరైనా కానీ మన జిల్లా కానీ అక్కడ కానీ ఎవరైనా కానీ ఏదైతున్నారో మనం ఇంత భవానీలాగా ధైర్యంగా వాళ్ళని వాళ్ళు చేయడం అక్కడ సమస్య పరిష్కారం చేస్తూ వాళ్ళని పనిచేయడం అనేది గొప్ప విషయం. ఒకసారి మనం కలుసుకుని డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ప్రయత్నాలన్నీ నేను చేస్తానని చెప్పి ఆడుతున్నా డెఫినెట్గా తీసుకుని సమయం వల్ల తర్వాత మన బిజినెస్ ప్రారంభించిన రోజు కాబట్టి మనం కూడా మన మనసులో ప్రభావితం చేసుకుని అక్కడ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి.
భారత్ మాతాకి ఆదివాసులతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మన పెద్దలు నారాయణ గారు, గోవింద్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఉన్నారు. అంత పెద్ద వయసులో కూడా భారతీయ మతస్థుల ప్రేమతో వారి అనుభవానికి సమయాన్ని కేటాయించి వారి విశ్వాసాలని తపన మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వారందరినీ ఆదర్శంగా తీసుకొని మనం కూడా భారతీయ మతస్థుల యొక్క విత్తనాన్ని అన్ని రంగాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి సేవ చేసి మన చివరి నిమిషం వరకు కూడా భారతీయ మతం సేవ చేసుకునే విధంగా మనం సంకల్పం చేయాలని తెలియజేస్తున్నాను. అలాగే గత 4 రోజులుగా వర్షం పడుతూనే ఉంది. కార్యక్రమాలు కావడం జరగవచ్చు, కానీ భారతీయ మత సంఘం యొక్క దేవాలయ ఆవిష్కరణ కార్యక్రమానికి దేవుడు యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఇంత బ్రహ్మాండ కార్యక్రమం జరుగుతుంది. 4 రోజుల నుంచి కొండ పరుగులు పుట్టిన వర్షం ఈరోజు ఎండగా మారిందంటే దైవ యొక్క ఆశీర్వాదం ఉండడమే ప్రధానం చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. దానికి కారణం ఏంటంటే మిగిలిన విజయంలో విమర్శించడం కాదు, కానీ భారతీయ మత సంఘంలో ఉన్నదంటే సేవ మాత్రమే చేస్తాం మనం. ఆ సేవ యొక్క ఫలితమే ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం జీవంగా జరగడానికి మూల కారణం. అంటే మానవ సేవ మానవ సేవ అది భారతీయ మత సంఘం ద్వారా మనందరికీ కూడా కల్పించిన దేవుడు ఇచ్చిన మహాదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.